నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో టెట్ 2024 ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారు? అలాగే ఈ మధ్య ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్‌జిటికి పోస్టులకు అర్హులు కారని ఆంధ్రప్రదేశ్ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది కదా! అయితే ఇప్పటికే ఎస్‌జిటి కోసం అప్లై చేసుకున్న బీఈడీ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళైతే రూ. 1,500 అయితే ఫీజు పే చేయడం జరిగిందనమాట. సో, ఈ ఫీజు అనేది ఎలా రిటర్న్ చేస్తారు అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్‌కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్‌లో టెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది కదా! అయితే దీనికి మొత్తం 120 కేంద్రాల్లోనైతే ఈ పరీక్ష అయితే నిర్వహించడం జరిగిందనమాట. అయితే మొత్తం 2,67,559 మంది అభ్యర్థులైతే ఈ టెట్ ఎగ్జామ్‌కి అయితే అప్లై చేసుకోవడం జరిగిందనమాట. అయితే బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్‌జిటి పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ప్రకటించింది. ఈ ప్రకటించడానికి ముందే చాలామంది అయితే బీఈడీ అభ్యర్థులు ఎస్‌జిటి కోసం అప్లై చేసుకున్నారనమాట. ఇలా అప్లై చేసుకున్న క్రమంలో వీళ్ళైతే ₹1,500 పే చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు కింద అనమాట. అయితే ఈ అమౌంట్ అనేది వాళ్ళకి తిరిగి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇది ఎలా ఇస్తారంటే వాళ్ళ ఆధార్ కార్డు ఉంటుంది కదా! వాళ్ళ ఆధార్ కార్డు అయితే ఏ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌కి అయితే డబ్బులైతే జమ చేయడం జరుగుతుందనమాట. ఈ విషయాన్ని విద్యాశాఖ కమిషనరేట్ అయితే ప్రకటించిందనమాట. ఈ విధంగానైతే మనకు ఈ ఎస్‌జిటికి అప్లై చేసుకున్న బీఈడీ స్టూడెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళకు సంబంధించి అమౌంట్ అయితే ఈ విధంగానైతే రిటర్న్ చేయడం జరుగుతుందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్.